హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ అండ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మళ్ళీ మన ఛానల్లో ఇంకో వీడియో చెప్పాను కదా, మా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా బొడ్రాయి అని చెప్పేసి. బొడ్రాయిలో ఫస్ట్ డే 1లో మారమ్మకి బోనాలు చేస్తున్నారు. సో అన్ని క్యాషువల్ మారమ్మ తల్లికి బోనాలు తీసుకొని పోతున్నారు. ఇది అదే వ్లాగ్ ఫస్ట్ డే 1లో. ఇంకా మా కన్నయ్య చూడు ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు అందరినీ. అండ్ డప్పులు సౌండ్ వస్తుంటే డ్యాన్స్ కూడా వేసేస్తాడు. ఇంకా వాళ్ళు ఇది ఆఫ్టర్నూన్ టైం మారమ్మ తల్లికి బోనాలు తీసుకొని వెళ్తున్నారు. ఇంకా చాలామంది మా ఇంటి ముందు నుంచి వెళ్తారు కాబట్టి కొన్ని క్యాప్చర్ చేశాను. నేను మ్యాక్సిమం అక్కడికి వెళ్ళలే, ఒకటే రోజు వెళ్ళాను. అన్ని ఉన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి. మా కన్నయ్య చూడండి రోడ్డు మీద హడావిడి. అండ్ ఇంకా డే 2 ఇది ఈవినింగ్ టైంలో బొడ్రాయి దగ్గరికి నీళ్ళు ప్లస్ మంగళారతితో వెళ్తున్నారు. మళ్ళీ అటు సైడ్ వాళ్ళందరూ ఇటు సైడే. మా ఇంటి దగ్గర నేను మీకు చూపిస్తాను ఎక్కడనో చూడండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర. ఇది మా ఊరు శివాలయం టెంపుల్, చాలా ఫేమస్ మృత్యుంజయ స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గడి, వెనుకట గడి అని మీకు తెలుసా, విన్నారా? సో తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. గడి అంటే గడి పక్కకే ఉంటుంది మా బొడ్రాయి. సో ఇక్కడ అంతా తడకలతోటి డెకరేట్ చేసి మంచిగా చేసిళ్ళు. తను కోడలు అవుతుంది అన్న వాళ్ళ పాప. మా కన్నయ్య తను ఐస్ క్రీమ్ తింటుంటే చూస్తుండు. ఇంకా ఇక్కడే అన్ని తడకలు ఏర్పాటు చేసి మంచిగా చేసిర్రు. పెద్దగా అంటే ఊరంతా కూర్చోవాలి కదా, ఒక క్యాస్ట్ అని కాదు, కొంతమంది అని కాదు కదా. ఊర్లో మ్యాక్సిమం అందరికీ, కొన్ని కుటుంబాలకు తప్ప, సో ఊరందరికీ ఉంది ఈ పండగ. సో ఇంకా ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టేశారు. అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇక్కడ అయ్యగారు అయితే అభిషేకం చేస్తున్నాడు. అదే బొడ్రాయి భూలక్ష్మి, మహాలక్ష్మి, పోషమ్మ తల్లికి. సో నేను ఆ విగ్రహాలను కూడా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది ఫెస్టివల్ అయితే. మేము పార్టిసిపేట్ చేయకుండా చూడడం అయితే ఇక కనీసం చూస్తున్నానే హ్యాపీనెస్ అయిన ఉంది. ఇంకా చూడండి అందరూ అంటే మంగళారతి అండ్ ఇక్కడ చూడండి భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్లస్ పోషమ్మ తల్లి విగ్రహాలు అభిషేకాలు అయితే లాస్ట్ డే రోజు ప్రతిష్టాపన చేస్తారు. ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు ఆల్రెడీ ప్రతిష్టాపన అయిపోయింది ఈరోజు మార్నింగే. సో ఇది డే 1, డే 2, డే 3 వీడియోస్ అన్నీ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ వేసాను. మళ్ళీ కుదిరితే అవి కూడా వ్లాగ్స్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ చూడండి అందరూ ఊళ్ళో వాళ్ళంతా ఇది పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నారు దేవుళ్ళకి. సో అభిషేకాలు అయిపోయిన తర్వాత ప్రతిష్టాపన చేద్దామని చెప్పేసి ఊరంతా పంచామృతాలతోటి దేవుళ్ళకి అంతా అభిషేకాలు చేస్తున్నారు. వీళ్ళంతా మా ఊరు వాళ్ళు అన్నట్టు. అందరినీ ఒకటేసారి చూడడానికి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి కదా. ఊర్లో అందరూ లేకపోతే నువ్వంటే బిజీ, నేను ఏం బిజీ. ఇంకా ఇంకా ఇక్కడ చూడండి అందరు ఇక మా ఆంటీ వాళ్ళు ఇక్కడ కూర్చొని ముచ్చట పెడతారు. ఎందుకనంటే అందరు తోసుకొని వెళ్తున్నారు. మెల్లగా నిదానమే ప్రధానం అని చెప్తుంది ఆంటీ. నిదానంగా వెళ్ళి చేసుకుందాం, మనం చేసే పని ఏముంది, ఇంట్లో తోసుకోవడం ఎందుకు, ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి. అండ్ ఇంకా అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా కన్నయ్య చూడండి తాతయ్య బండి మీద కూర్చొని అందరినీ పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తుండు. ఇది ఇంకా మళ్ళీ లాస్ట్ డే అంటే నిన్న ఏమైందంటే ఇది గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ ప్లస్ కుంకుమ పూజ జరిగింది. గుమ్మడికాయ పూజ చేసి ఇంటి ముందు కట్టుకోవడానికి గుమ్మడికాయ ప్లస్ కుంకుమ పూజ ఆడవాళ్ళకి జరిగింది నిన్న. అది కూడా చాలా బాగా జరిగింది. 12 అయింది అందరింటికి వచ్చేసరికి. ఇంకా ఆంటీ వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. కుంకుమ పూజ ప్లస్ బూడిది గుమ్మడికాయ పూజ 2 కలిపి వేశారంట. సో మళ్ళీ అందరూ పాపం, కానీ ఈ ఉన్న 3 days అయితే ఊళ్ళందరికీ పొద్దున సాయంత్రం ఒక డ్యూటీ లాగా, పొద్దున వాటరు ప్లస్ మంగళారతి, సాయంత్రం వాటరు ప్లస్ మంగళారతి, ఇదే పనిగా ఉన్నారు పాపం. అండ్ మా ఊళ్ళ కన్నా చుట్టాలు కూడా వాళ్ళు కూడా వీళ్ళతో వచ్చి తిరగడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.